చూద్దాం. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా తిమ్మారెడ్డిలోని కళ్యాణి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగుపై బొగ్గు గుడిసె సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్న 6 కార్మికులు వరదలో చిక్కుకున్నారు. డీసీఎంలో అమర్చిన వాటర్ ట్యాంకర్ పైకెక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వరద కారణంగా కామారెడ్డి బిక్కనూరు సమీపంలో రైలు పట్టాల కింద గండిపడింది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. కోట్పల్లి ప్రాజెక్టు అలుగు పారడంతో భారీగా వరద ప్రవహిస్తుంది. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల వర్షం కురుస్తుంది. దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, బిక్కనూరు, పాల్వంచ, పిట్లం, నిజాం సాగర్, లింగంపేటలో వర్షం కురుస్తుంది. ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ వద్ద కలవట్టు తెగింది. దీంతో రోడ్డు దెబ్బతిని ట్రాఫిక్ స్తంభించిపోయింది. అరే వీడియోలో తీస్తలేరు మనకు అక్కడికి మొత్తం మనమే తీసుడున్నది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, మీర్దొడ్డి, తొగుట, దుబ్బాక, దౌలతాబాద్లో వర్షం కురుస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మంజీర నదికి భారీగా వరద రాబోతుందని అంచనా వేసింది. మెదక్ జిల్లా టెక్మాలలో అత్యధికంగా 19.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్లో 18 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 16.48 సెంటీమీటర్లు, యాదాద్రి జిల్లా భువనగిరిలో 14.93, మహబూబ్ నగర్లోని భూత్పూర్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షానికి కామారెడ్డి పెద్ద చెరువు అలుగెళ్లింది. పాల్వంచ వాగు, భీమేశ్వరం వాగులు పొంగుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట, రుక్మిణికుంట, గాంధీనగర్, అయ్యప్పనగర్ తదితర లోతట్టు ప్రాంతాలు జలమయమైంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షపాతం నమోదైంది. ఎల్లారెడ్డి 25.3 సెంటీమీటరు, గాంధారి 68, లింగంపేట 823 మిల్లీమీటర్, నాగిరెడ్డిపేట 24.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ స్థాయిలో నీటి ప్రవాహం వస్తుండటంతో కల్వటులు, ప్రధాన రోడ్డులు సైతం తెగిపోయాయి. రాత్రి నుండి కురిసే వర్షాలకు వాగులు, చెక్ డ్యాంలు ఉప్పొంగుతున్నాయి. రైతుల పంట పొలాలు పూర్తిగా నీళ్లు నిండిపోవడంతో పంట పొలాలు సైతం చెరువులను తలపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ప్రమాదపు వంచున కొట్టుమిట్టాడుతుంది. వరద ఉధృతి భారీగా పెరగడంతో అలుగు 10 అడుగుల తీవ్రతతో కిందికి దూకుతుంది. అయినప్పటికీ వరద నియంత్రణ కాకపోగా ప్రవాహం మట్టి కట్టను ఢీకొని పొంగి పొర్లుతుంది. తద్వారా భారీ బుంగ ఏర్పడే ప్రమాదం నెలకొంది. అది స్టార్టింగ్ సంచులో తీసుకునేసేది అక్కడ రకమైన కూడా పోతుంది. మొత్తం ఇయర్ కింద రైతులు అన్నీ పోతున్నాయి.
స్టార్టింగ్ ఇటు సంచులో తీసుకెళ్ళి రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎగువ మానేరు వరదల్లో జనం చిక్కుకున్నారు. గంభీరావుపేటలో చిక్కుకున్న వారికి డ్రోన్ ద్వారా ఆహారం పంపిణీ చేశారు అధికారులు. ఆకలితో అలమటిస్తున్న వారికి డ్రోన్ ద్వారా సహాయం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. వర్షాలతో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకు రావద్దని కోరారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. నర్మాల వద్ద మానేరు వాగులో గల్లంతైన నాగేను ఆచూకీ కనుక్కునేందుకు రెస్క్యూ చర్యలు ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. వరదలో చిక్కుకున్న మిగతా వారిని ఒడ్డుకు చేర్చేందుకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, మల్కాజ్గిరి, అల్వాల్, బోయిన్పల్లి, ఎస్ఆర్ నగర్, ఉప్పల్, రామంతపూర్లో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీళ్లు నిలిచాయి. రంగంలోకి జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు దిగాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అల్లూరి, ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు మాని సలహాలు ఇస్తే స్వీకరిస్తామని మంత్రి సీతక్క అన్నారు. మంత్రులు బీహార్ పర్యటనపై బీఆర్ఎస్ పార్టీ విమర్శలు సరికాదని ఆమె అన్నారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున పర్యటనలు వీలు కాలేదని, ప్రజలకు కావాల్సిన సహాయక చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అందుబాటులో అయితే నేను మాట్లాడినాము, కొద్దిగా వాతావరణం సహకరించడం లేదు కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. కేటీఆర్ అయిన పార్టీ నేషనల్ కాకుండా కార్లు వేసుకొని, హెలికాప్టర్లు వేసుకొని తిరిగిండు. ఇవాళ ఓట్ చోరీ, గద్దే చోడు అనే పోరాటాన్ని అక్కడ మా రాహుల్ గాంధీ చేస్తున్నాడు. మేము ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించిన దాని మీద ఢిల్లీకి పోయినాము. అక్కడ లీగల్గా అడ్వకేట్లను కలిసినాము.
ఆ తర్వాత మద్దతుగా పోయినాము. అసలు నీ పార్టీ కాకుండా నువ్వు దేశాలను పట్టుకొని ఇతర పార్టీల కోసము హెలికాప్టర్లు వేసుకొని వేల కార్లు వేసుకొని తిరిగినావు. మా నాయకుడు పోరాడుతున్నాడు ఓటు హక్కు కోసం, ఓటు హక్కును కాలరాసే అధికారం ఎవరికి లేదని. దాని విషయంలో పొద్దున పోయినా మధ్యాహ్నం వరకు అందరం వచ్చినాము. మేము పోయినప్పుడు ఇక్కడేం వాన లేదు, సరే ప్రకృతి అయినా కూడా మా ముఖ్యమంత్రి ఏమన్నా ఫామ్ హౌస్లో పడుకున్నాడా లేకుంటే పబ్లిక్కు దూరంగా ఉన్నాడా? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉండి పనిచేస్తున్నాము. కేవలం ఆ విమర్శలు మాని ఏదన్నా ఉంటే ఒక అడ్వైజ్ చేయండి, నీ 10 ఏళ్ళ అనుభవాన్ని ఇట్లా చేయండి అని చెప్పండి. వాతావరణం కొంత అనుకూలించని పరిస్థితులు ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులు సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. భారీ వర్షాలపై తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పురాతన ఇళ్లలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వినాయక మండపాల సమీపంలోని విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్కో సిబ్బందిని కోరారు. హైదరాబాద్లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. నదులు, వాగులపై ఉన్న లోతట్టు కాజ్వేలు, కల్వటులపై నుంచి నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాకపోకలు నిషేధించాలని సీఎం ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండిపడే ప్రమాదం ఉన్నందున నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అంటువ్యాధులు ప్రబలే ఆస్కారం ఉన్నందున నగరపాలక, పురపాలక, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించడంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవడంతో పాటు అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. మచిలీపట్నంలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా వినాయక చవితి వేడుకలకు తీవ్ర అంతరాయంగా మారింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా చలువ పందిళ్లు ఏర్పాటుకి ఎక్కడికక్కడ ఆగిపోయాయి. తుది మెరుగులు, అలంకరణలకు వర్షం తీవ్ర అంతరాయాన్ని కలిగిస్తుంది. గృహాలలో పూజలు చేసుకునే వాళ్ళు కూడా బజార్లకు వెళ్లి ప్రతి వంటి పూజా సామాగ్రి తెచ్చుకొని పరిస్థితి ఏర్పడింది. రహదారులు నీటితో మునిగి జలమయమయ్యాయి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం చేసిన మంత్రుల కమిటీ తన నివేదికను పార్టీకి సమర్పించింది. డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలోని మంత్రుల కమిటీ దేశంలోని న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకుని 42% బీసీ రిజర్వేషన్లపై సాధ్యాలను పరిశీలించి నివేదిక పొందుపరిచింది. నివేదికను గాంధీ భవన్లో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు బీసీ రిజర్వేషన్ల అధ్యయన మంత్రుల కమిటీ సమర్పించింది. బీజేపీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీజేపీ ఓట్ల కోసమే దేవుడిని వాడుకుంటుందని ఆయన విమర్శించారు. మతం పేరుతో బీజే రిజర్వేషన్లు అడ్డుకుంటుందని ఆయన ధ్వజమెత్తారు. బీసీలకు అన్యాయం చేస్తున్న బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదని పొన్నం హెచ్చరించారు. 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తామన్నారు. ఎన్నికల కమిషన్కు రాసి రాష్ట్రంలో ఎక్కడెక్కడ దొంగ ఓట్లు ఉన్నాయో, మొన్ననే కరీంనగర్లో ఒక 40 ఓట్లు ఒక ఇంట్లో ఉన్నటువంటి అవి కూడా మళ్ళీ మీరు మతం పేరు దొరుకుతుంది, ముస్లింలో హిందువులో ఇళ్లలోనే చిన్న కుటీరంలో 40 ఓట్లు ఉన్నటువంటి సంఘటన బయటికి వచ్చినటువంటి పరిస్థితి. అటువంటి అంశాలు బయటికి తేవడానికి బండి సంజయ్ గారు సాక్షాత్తు నేను నిజంగానే దొంగ ఓట్లతో గెలవలే, దొంగ ఓట్లకు వ్యతిరేకం అన్నట్టయితే ఎన్నికల కమిషన్ ఒక లేఖ రాయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇలా అక్షింతల పేరు మీద, శ్రీరాముడి పేరు మీద ఎన్నికల రాజకీయాలు చేసే భారతీయ జనతా పార్టీ ఇలా బండి సంజయ్ గారిని కోరుతా ఉన్నాం. ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా మీద ఎదిగినారు కాదని ఎవరు అనడంలే. కానీ ఈరోజు
ఎన్నికల సందర్భంగా మీరు వాడినటువంటి అంశాలు. ఇలా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మిమ్మల్ని తొలగిస్తే ఇదే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటుగా అనేక మంది బీసీ నాయకులం మావోని ఎట్లా తొలగిస్తారా బలహీన వర్గాల బిడ్డనని నీకు సానుభూతిగా ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకో. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి 42% రిజర్వేషన్లు చట్ట పద్ధతితో ఎట్లా అని అనేక రకాల ప్రక్రియల ద్వారా కార్యక్రమం జరిపితే మతం పేరు పెట్టి అడ్డం పెట్టి బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తా ఉన్నాం. ఇలా నీ పార్టీని ఒప్పియలేక ఈ రోజు దేశంలో 70 ఏళ్ల నుంచి ఉన్నటువంటి వాళ్ళ మతం పేరు మీద కాదు పేదరికం పేరు మీద ఉన్నటువంటి దూదేగుల ఇతరత్ర కులాలకు సంబంధించిన రిజర్వేషన్ ఉంటే దాన్ని పట్టుకో అన్ని రాష్ట్రాల్లో ఉంది. దాని పేరు మీద తెలంగాణ బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే నిన్ను ఏమనాలని అడుగుతా ఉన్నాం. ఇలా బండి సంజయ్ గారికి నిజంగా ధైర్యం ఉంటే ఎన్నికల కమిషన్కు రాసి రాష్ట్రంలో ఎక్కడెక్కడ దొంగోట్లు ఉన్నాయో మొన్ననే కరీంనగర్లో ఒక 40 ఓట్లు ఒక ఇంట్లో ఉన్నటువంటి అవి కూడా మళ్ళీ మీరు మతం పేరు ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు తెలిపారు. చేవెళ్ల ఎంపీ పార్టీ నాయకత్వానికి ఫుట్బాల్ గిఫ్ట్గా ఇచ్చారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. 11 ఏళ్ల నుంచి తనను కూడా ఫుట్బాల్ ఆడుకున్నారని ఆయన విమర్శించారు. భవిష్యత్తులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు ఫుట్బాల్ గిఫ్టులు ఇస్తూనే ఉంటారని అన్నారు. బీజేపీలో ప్రత్యర్థులతో పోటీ ఉండదు, సొంత పార్టీ నేతలతో పోటీ ఉంటుందని అన్నారు. విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చారంటే ఆయనలో ఎంత బాధ ఉందో అర్థమవుతుందని అన్నారు. ఇతర పార్టీల నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు టచ్లో ఉన్నారని రామచంద్రరావు అంటున్నారు. కానీ బీజేపీలో ఉన్న సీనియర్ నేతలను ఎమ్మెల్యేలు, ఎంపీలు చేద్దామని ఎందుకు ఆలోచన చేయడం లేదని ఆయన విమర్శించారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒక పార్లమెంటు సభ్యుడు, అది కూడా చేవెళ్ల పార్లమెంట్ నుంచి. విశ్వేశ్వరరెడ్డి గారు పార్టీ అగ్రనేతలకి ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చిండు. ఏమని? నాతోని ఫుట్బాల్ ఆడుతున్నారు అని ఆయన ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చాడు. మా బాధ కూడా ఇదే కదా. మేము కూడా 11 ఇయర్స్ నుంచి ఇదే బాధపడుతున్నాము. మాతోని ఫుట్బాల్ ఆడుకున్నారు. నా మనిషి, నీ మనిషి, బయట ఓడు, ఇంటి ఓడని ఫుట్బాల్ ఆడుకున్నారు. ఇవాళ విశ్వేశ్వరరెడ్డి గారు ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చారు కదా. వచ్చే సమయంలో ఎమ్మెల్యేలు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు, ఇంకా పార్లమెంట్ సభ్యులు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు. జిల్లా ప్రెసిడెంట్ కానీ, జిల్లాలో ఉన్న పెద్ద నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కానీ అందరు కూడా పెద్ద నాయకులకి ఫుట్బాలే గిఫ్ట్ ఇస్తారు. ఎందుకంటే మా దగ్గర ప్రాబ్లం ఏంటంటే బీఆర్ఎస్ తోని, కాంగ్రెస్ తోని, ఎంఐఎం తోని పోటీ ఉండదు. మా దగ్గర పార్టీ అధికారులకి కార్యకర్తల్లోనే పోటీ ఉంటుంది. మా దగ్గర అధికారులతోని, ఎమ్మెల్యేస్తోని, పార్లమెంట్ సభ్యులతోనే పోటీ ఉంటుంది. పోటీ ఎవరితో చేయాలి? అసలు ఒక పార్లమెంట్ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి గారు ఒక మంచి పేరున్న ఒక వ్యక్తి, చాలా మంచి మెజారిటీతోని గెలిచిన వ్యక్తి ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తుందంటే ఆయనలో ఎంత బాధ ఉన్నది. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒక పార్లమెంటు సభ్యుడు. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 4 మావోయిస్టులు మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో పురుషుడితో పాటు 3 మహిళా మావోయిస్టులు ఉన్నారు. గడ్చిరోలి, నారాయణపూర్ సరిహద్దులో 8 గంటలుగా ఎన్కౌంటర్ కొనసాగుతుంది. సంఘటనా స్థలి నుండి భారీగా ఆయుధాలతో పాటు మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్లో C-60 మరియు CRPF భద్రతా బలగాలు పాల్గొన్నాయి. ఎన్కౌంటర్ను గడ్చిరోలి డీఐజీ అంకిత్ గోయల్ ధృవీకరించారు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. విజయవాడలో వాడవాడలో గణనాథుడి విగ్రహాలు వెలిశాయి. తెలుగు రాష్ట్రంలోని ప్రముఖ వినాయక మండపాల్లో ఖైరతాబాద్ గణేష్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంవత్సరం కూడా 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో ఖైరతాబాద్ గణేష్ దర్శనమిస్తున్నాడు. 84 రోజుల పాటు 125 మంది కళాకారులు ఈ మహా గణనాథుడిని తీర్చిదిద్దారు. ఖైరతాబాద్ గణేష్ తొలి పూజకు గవర్నర్ హాజరయ్యారు.
మహాగణపతికి పద్మశాలులు జంధ్యం సమర్పించారు. లక్షల మంది గణపయ్యను చూడటానికి వస్తుంటారు కాబట్టి ప్రభుత్వం అన్ని భద్రతాపరమైన ఏర్పాట్లు చేసింది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వినాయక మండపాలకు కరెంటు ఉచితంగా ఇస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో లాగా అనుమతుల కోసం ఇప్పుడు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. విజయవాడలోని డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల భారీ గణనాథుడిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ప్రతి గల్లీలో ప్రతి టౌన్లో జరిగే అతిపెద్ద పండుగ ఈ గణేష్ పండుగ అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే ఈ సందర్భంగా ఈసారి వినాయక చవితికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం మీరు కానీ గణేష్ పండుగ చేసుకోవాలంటే ఒక మైక్ పెట్టుకోవాలి. మైక్ పెట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి. మీరు కరెంటు తీసుకోవాలి. కరెంటు కూడా మళ్ళీ బిల్లు కట్టాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఈసారి మొట్టమొదటిసారి చరిత్రలో ఎలాంటి పర్మిషన్ అవసరం లేకుండా ఇక్కడ ఏర్పాటు చేసిన దానికి అన్నిటి కూడా కరెంటు ఉచితంగా ఇచ్చామంటే అది మీ మీద ఉండే ప్రేమ. ఇంత మునుపు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే అనేక విఘ్నాలు అన్ని విధాల ప్రతిఘటించి మీరు జరుపుకునే పరిస్థితి. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఉచితంగా అన్ని కూడా మీకు ఇది జరిపించుకునే వేడుక అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర సాగుతుంది. ముజఫర్పూర్లో జరిగిన కార్యక్రమంలో ఒక దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. రాహుల్ గాంధీ స్వయంగా బైకు నడపగా ఆయన సోదరి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వెనుక కూర్చొని ప్రయాణించారు. అన్నా చెల్లెలిద్దరూ ఒకే బైక్పై ర్యాలీలో పాల్గొన్న ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై విధించిన 25% అదనపు సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే భారత్ నుంచి వచ్చే దిగుమతులపై 25% సుంకాలు వసూలు చేస్తుండగా దీనితో కలిపి 50%కి చేరుతున్నాయి. ఈ మేరకు అమెరికా అంతర్గత భద్రతా విభాగం తాజాగా నోటీస్ జారీ చేసింది. వివిధ దేశాలపై అమెరికా విధించిన సుంకాల్లో భారత్పై విధించిన సుంకాలే అత్యధికం. తాజా పెంపుతో అమెరికాకు భారత్ నుంచి జరిగే సుమారు $48 బిలియన్ ఎగుమతులపై ప్రభావం పడుతుంది. జౌలి వస్తువులు, దుస్తులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, పాదరక్షలు, విద్యుత్ యంత్రాలకు సుంకం వర్తిస్తుంది. ఔషధాలకు అమెరికా సుంకాల నుంచి మినహాయింపు దక్కింది. అమెరికాకు భారత్ భారీగా ఎగుమతులు చేస్తూ అమెరికా ఉత్పత్తుల దిగుమతిపై మాత్రం భారీగా టారిఫ్లు విధిస్తుందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా వ్యవసాయ, డైరీ ఉత్పత్తుల దిగుమతులకు అనుమతించాలని, టారిఫ్లు తగ్గించాలని, ఈ మేరకు వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. కానీ దేశంలోని రైతులు, చిన్న పరిశ్రమలకు దెబ్బ తగులుతుందంటూ భారత్ నిరాకరిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే ట్రంప్ భారత్పై 25% సుంకాలు విధించారు.
భారత్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆ దేశానికే పెను భారంగా మారుతుంది. భారత వస్తువులపై అదనపు సుంకాలు విధించడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రముఖ ఆర్థిక నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ చర్యల వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి వృద్ధి రేటు పడిపోతుందని ఎస్బీఐ రీసెర్చ్ తన నివేదికలో స్పష్టం చేసింది. భారత్ నుంచి దిగుమతి అయ్యే కీలక వస్తువులపై బుధవారం నుంచి అదనంగా 25% సుంకాలను అమెరికా అమల్లోకి తెచ్చింది. ఇప్పటికే ఉన్న సుంకాలకు ఇది అదనం. రష్యా ప్రభుత్వం నుంచి అమెరికాకు ముప్పు పొంచి ఉందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు డిహెచ్ఎస్ఓ ముసాయిదా నోటిఫికేషన్లో పేర్కొంది. ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్ వంటి కొన్ని వస్తువులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ సుంకాల ప్రభావం అమెరికా జీడీపీపై 40 నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు ఉండవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. సుంకాల కారణంగా దిగుమతుల ధరలు పెరిగి డాలర్ బలహీనపడుతుందని నివేదిక వివరించింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, గృహోపకరణాల వంటి రంగాలలో ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.